వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పిఎల్ శ్రీనివాస్ గారు, రాజకీయ విశ్లేషకులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక బీఆర్ఎస్ గవర్నమెంట్ మొత్తం ఒక 10 జిల్లాలుగా ఉన్నటువంటి తెలంగాణను మొత్తం 33 జిల్లాలుగా ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఆ 33 జిల్లాల పునర్విభజన సరిగ్గా జరగలేదు అంటూ మళ్ళీ జిల్లాల పునర్విభజన పైన ఒక కమిషన్ ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో. సో ఎంతో కష్టపడి ఎక్కడ ఎటువంటి సమస్య లేకుండా 33 జిల్లాల విభజన సజావుగా సాగిన తర్వాత మళ్ళీ జిల్లాల పునర్విభజన పైన కొత్తగా కమిషన్ వేయడం ఏంటి, మళ్ళీ లేని సమస్యల్ని మళ్ళీ తెరపైకి తీసుకురావడం ఏంటి అనేటువంటి ఆందోళన, విస్మయం అనేది ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తుంది. రైట్, పిఎల్ శ్రీనివాస్ గారు, జిల్లాల విషయంలో మొత్తం అభివృద్ధి అనేది అన్ని చోట్లకు వెళ్ళాలి, అధికార యంత్రాంగం అంతా ఒకే చోట ఉండాలి అంటూ అధికార యంత్రాంగాన్ని ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో మొత్తం 33 జిల్లాలుగా ఏర్పాటు చేసింది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కానీ డిస్టర్బెన్సెస్ కానీ ఏమీ లేకుండా. కానీ మళ్ళీ అటువంటి జిల్లాల పునర్విభజన పైన ఒక కమిషన్ ఏర్పాటు చేసి మళ్ళీ వాటిని అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు ఆలోచిస్తూ ఉంది? అయోమయంలో ఉన్నటువంటి తెలంగాణను ఈరోజు తెలంగాణ మన తెలంగాణను తెచ్చుకోవడంలో కేసీఆర్ గారు ఎంతో దాని గురించి పోరాడి తీసుకొచ్చినటువంటి తెలంగాణ వచ్చిన తర్వాత జిల్లాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి మనకేంటంటే 10 జిల్లాలు 33 జిల్లాలు చేస్తే అక్కడ వారికి అక్కడ ఉన్నటువంటి కలెక్టరేటే కానివ్వండి, లేకపోతే ఉన్నటువంటి అక్కడ సంస్థలన్నీ కూడా దగ్గర అవుతాయి, అలా బాగుంటుంది, ఆ అభివృద్ధి బాగా జరుగుతూ ఉంది. ఆ పథకాలందరూ కూడా అందరికీ పేద వర్గాల వారికి గ్రామానికి ప్రాంతానికి వెళ్తుందనే ఉద్దేశంతోనే 33 జిల్లాలు చేయడం జరిగింది. అయితే నేను ఒక్కటి మాత్రం రేవంత్ రెడ్డి గారికి అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు కూడా నేను వాళ్ళంతా నా మంచి ఫ్రెండే, కానీ ఈ విధంగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక ప్రభుత్వం పథకాలు చేసినప్పుడు ఆ ప్రభుత్వం ఆలోచన చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని తీసుకొచ్చినటువంటి పథకాలన్నీ కూడా, ఇప్పుడు దళిత బందే తీసుకోండి, బీసీ బందే తీసుకోండి, లేకపోతే మెట్రో రైలు విషయంలోకి తీసుకోండి, ఆ ప్రభుత్వాన్ని కంటిన్యూ చేసుకుంటా మీరు ఇంకేమైనా అభివృద్ధి చేసేదంటే దానికి ఇంకా తోడుగా ఉండి దాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటూ పోవాలి. కానీ ఈ విధంగా రద్దులు చేసుకునేటువంటి ప్రభుత్వం ఉంటే తప్పకుండా ప్రజలు ఇబ్బంది పాల్పడతారు. ఎందుకంటే వారికి అందరికి కూడా 33 జిల్లాలు కానివ్వండి అవన్నీ కూడా అలవాటైనటువంటి ప్రభుత్వంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాంట్లో అలవాటు అయిపోయినారు అందరూ కూడా. అరే మాకు 33 జిల్లాలు వచ్చినాయి, మా జిల్లాలకు మా కలెక్టర్ ఉన్నారు, మా జిల్లాలకు మా సంస్థలు ఉన్నాయి, మా జిల్లాల్లో ఎక్కడున్నా కూడా మా జిల్లా అభివృద్ధి చేసుకునేందుకు మనకు బడ్జెట్ ఉంటుంది, ఒక పద్ధతిగా మనం వెళ్ళొచ్చు అనే ఉద్దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత ఈ కక్ష సాధింపు తర్వాత బీఆర్ఎస్ కక్ష సాధింపు ఎందుకంటే మిమ్మల్ని ఎన్నుకున్నారు, అయిపోయింది, బీఆర్ఎస్కు సీట్లు వచ్చినాయి, మీకు మంచి సీట్లు వచ్చినాయి, మీరు ముఖ్యమంత్రి అయిపోయినారు, మీ ప్రభుత్వం వచ్చింది, మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు మంచి పథకాలన్నీ కూడా ఇంకా బాగు చేసుకుంటూ పోవాలి. కానీ ఉన్న పథకాలను రద్దు చేసుకుంటూ పోతే రేపు మీరే రద్దు అయిపోతారని కూడా ఒక ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఏదో ఊరికే మీకు ఓట్లు వేశారు, ఏదో మంచి చేస్తారు, ప్రజలకు ఇంకా మంచి చేస్తారన్న ఉద్దేశంతో మీరు చెప్పినటువంటి ఆ పథకాల విషయంలో నమ్మి, మీరు చేసినటువంటి వాగ్దానాలు నమ్మి, మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీలు నమ్మేసి మీరు ప్రజలు నమ్మినప్పుడు మీరు ఈ విధంగా ప్రజలందరూ అయోమయంలో పెడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ రద్దుల ప్రభుత్వము తొందరలోనే బుద్ధి చెప్తారు. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఈ రద్దుల ప్రభుత్వాన్ని గురించి ప్రజలందరూ కూడా గుణపాఠం చెప్తేందుకు రెడీగా ఉన్నారు. మీరు రెడీగా ఉండండి. నేను మళ్ళా కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరుతా ఉన్నాను, ఉన్న పథకాలన్నీ కూడా ఉండి మళ్ళా దానికి మీరు ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది, ఏ విధంగా మన జిల్లాలలో ఏ విధంగా మీరు ఇంకా ఏ పథకాలు తీసుకుంటే బాగుంటుంది, వాడ వీధి జిల్లా అక్కడ మండలాలలో కూడా వెళ్ళేటట్టు మీరు మంచి పథకాలు తీసుకోండి, మేమందరం కూడా సాయం చేస్తాం. అది అపోజిషన్ లీడర్ మేము మీద కాదు. కానీ మీరు కక్ష సాధింపు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటివి, కేసీఆర్ గారు చేసినటువంటి పథకాలన్నీ కూడా రద్దు చేయాలనే ఉద్దేశం ఉంటే తప్పకుండా మీరు కూడా పార్లమెంట్ ఎలక్షన్లో రద్దు అయిపోతారని కూడా గుర్తుపెట్టుకోండి అని కూడా చెప్తా ఉన్నాను. అంటే రద్దు చేస్తే రద్దుబాటులో వెళ్తే ప్రజల నుంచి ఇదేంటి అసలు ఇట్లా ఎందుకు చేస్తున్నారు అనేటువంటి ఒక ఒపీనియన్ వస్తుంది, ఒక వ్యతిరేకత వస్తుంది అనేది గవర్నమెంట్ భావించట్లేదు. ప్రభుత్వము మీకు తెలుసు
2% లోపల పోయినటువంటి గత ప్రభుత్వము ఈరోజు ప్రజలంతా ఆశ్చర్యంగా ఉన్నారు. వారేమనుకున్నారంటే లోకల్ ఎమ్మెల్యేసే కదా మనకు బాగా చేయలేదు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఉంటారన్న ఆలోచనలు ఉన్నప్పుడు ఈరోజు ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వం మీరేంటి మీ ప్రభుత్వం ఇప్పుడు ఈరోజు ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు మీదో జాతీయ పార్టీలో మీరు ఇక్కడ అభివృద్ధి చేస్తే పక్క రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రంలో మీరు అభివృద్ధి చేస్తారు. పార్లమెంట్లో రాకపోతే మళ్ళీ మీ దుకాణం బంద్ అయిపోతుంది. కాబట్టి దయచేసి మీరు ఉన్నవన్నీ కూడా పథకాలు ఇంకా అభివృద్ధి చేయండి, మేము తప్పకుండా దానికి తోడ్పాటుగా ఉంటాం. కానీ బీఆర్ఎస్ చేసిన ఒక మళ్ళీ చెప్తున్నాను, కక్ష సాధింపుతో చేసినట్టయితే ప్రజలు కూడా ఏ విధంగా బుద్ధి చెప్పాలనో అదే విధంగా బుద్ధి చెప్తారు. ఎన్నికలు మళ్ళీ వస్తున్నాయి, మార్చి ఏప్రిల్లో మీకు పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మీకు తప్పకుండా ప్రజలందరూ కూడా ఈ రద్దుల ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్నే రద్దు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో పార్లమెంట్లో చేస్తే అప్పుడు మీకు తెలుస్తుంది ఏముందో ఉందని. తప్పకుండా ప్రజలు కూడా గుణపాఠం చెప్తారని రద్దుల ప్రభుత్వానికి అని నేను రైట్. వేణుగోపాల్ రెడ్డి గారు, అధికార యంత్రాంగాన్ని ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతోనే ఇవాళ 33 జిల్లాల తెలంగాణ అనేది ఏర్పాటు చేశారు నాటి ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. దాంతోపాటుగా దానికి అనుగుణంగా మండలాల సంఖ్య, రెవెన్యూ డివిజన్ల సంఖ్య అన్నీ కూడా పెంచుకున్నారు. కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు, చాలా సజావుగా ప్రజల అభిప్రాయాలని గౌరవించుకుంటూనే నిజంగా పాసిబిలిటీస్ ఉన్న చోటల్లా జిల్లాలు కానీ మండలాలు కానీ రెవెన్యూ డివిజన్లు కానీ పెంచుకుంటూ వెళ్ళారు. కానీ ఇక్కడ ఇప్పుడు పబ్లిక్ నుంచి ఎటువంటి కంప్లైంట్స్ లేవు, పబ్లిక్ ఇప్పుడు ఏం ఆందోళన చేయట్లేరు, జిల్లాల విభజన సరిగ్గా జరగలేదనేది పబ్లిక్ నుంచి వస్తున్న మాట కూడా కాదు. కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఎందుకు జిల్లాల పునర్విభజన పైన ఒక జ్యుడిషియల్ కమిషన్ వేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినట్టుగా భావించాలి? రాజేష్ గారు, మీతో పాటుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు శ్రీనివాస్ గారికి, టీవీ వీక్షకులందరికీ శుభోదయం. ప్రభుత్వ పాలసీ ఏంటి, మరి ప్రభుత్వం ఇప్పుడు ఈ నెల రోజుల్లో పాలనాపరమైనటువంటి ఇబ్బందులను ఏ మేరకు అధ్యయనం చేయగలిగారు, ప్రజలు ఇబ్బందులు పడుతూ ఈ జిల్లా కేంద్రం మాకు ఇంత దగ్గర వద్దు, తీసుకెళ్లి ఒక 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల దూరంలో పెట్టండి అనేటటువంటిది ఏమైనా ప్రజాపాలనలో ఏమైనా వినతులు వచ్చాయా, ఉన్నటువంటి సమస్యలు ఏందనేది చూడాలి. ఎందుకంటే ప్రభుత్వం మారగానే చేపట్టాల్సినటువంటిది, ప్రజలు ప్రభుత్వం వైపు చూస్తున్నటువంటివి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి చాలా ఇప్పటికి కూడా సరే టూ ఇయర్లీ అని మాట్లాడుతూ ఉన్నాం. కానీ టూ ఇయర్లీ అనే దానికంటే కూడా ఆ కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి పనులు పక్కన పెట్టేసేసి ప్రజలను డైవర్ట్ చేయడానికి ఇలాంటి కొత్త అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారేమో అనేటటువంటి మనకు కనపడతా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు ముగిసి నెల రోజులై కొత్త ప్రభుత్వం వచ్చి మరో 2 నెలల్లో ఎన్నికల కోడ్ రాబోతున్నటువంటి సందర్భంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి అమలు చేయాలనుకునేటటువంటి క్రమంలో కొత్తగా మళ్ళీ దరఖాస్తులకు సంబంధించినటువంటిది ఈ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి దరఖాస్తు చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి అనేక పత్రాలు కావాలి, వాటన్నిటిని సమకూర్చుకోవాలి, ఇవ్వాలనేది నిన్నటితో ముగిసినటువంటి సందర్భం. ఇదంతా చూస్తా ఉన్నాం. ఇదంతా ఒకవైపు కొనసాగుతుండగానే వాటిని ఏ విధంగా క్రోడీకరించాలి, ఏ విధంగా కంప్యూటరీకరించాలి, ఏ విధంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలి అనేటటువంటిది అంటే అది పెద్ద సమస్య. 1 కోటి పైన దరఖాస్తులు వచ్చాయనేటటువంటిది ఈ రోజు మనం చూస్తున్నటువంటి మీడియాలో వస్తున్నటువంటిది. దరఖాస్తులకు సంబంధించి 1,25,00,000. ఇంకా దానిలో కొంతమంది అన్ని సమకూర్చుకోవడంలో సమయం సరిపోక అవన్నీ అందుబాటులో లేక, కొంతమంది స్థానికంగా ఉండలేక ఇవన్నీ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇంకా వాటిని ఎంఆర్ఓ కార్యాలయంలో కొనసాగిస్తామని చెప్తున్నట్టున్నారు. అది జరుగుతుంది. ఒక్క దరఖాస్తు రాజేష్ గారు, సీనానాకు కూడా తెలుసు, ఇప్పుడు ప్రజలు ఏదైతే అధికారులకు అందించారో దాన్ని కంప్యూటరీకరించాలంటే ప్రభుత్వానికి ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఇచ్చినటువంటి దానిలో 6 నుంచి 8 నిమిషాల సమయం ఒక్క దరఖాస్తును ఒక కంప్యూటర్లో ఒక వ్యక్తి కానీ ఇద్దరు కానీ కూర్చొని దాన్ని కంప్యూటరీకరించాలంటే 8 నిమిషాలు పట్టే అవకాశం ఉంటుంది. మ్యాన్ హవర్స్ అన్ని, మ్యాన్ డేస్ యావరేజ్ ఒక మనకు ఈ 1,25,00,000 దరఖాస్తులను కంప్యూటరీకరించాలంటే మ్యాన్ అవర్స్ అన్ని, ఎంతమంది పనిచేయాలి, ఎన్ని డేస్ పనిచేసి ఇదంతా కంప్యూటరీకరిస్తారు, వీళ్ళు నిర్దేశించుకున్న లక్ష్యాల ప్రకారము లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అనేటటువంటిది ఎంతకాలం కొనసాగుతుంది, ఎప్పటికీ వీళ్ళకి అందించగలుగుతారు అనేది పెద్ద సమస్య అండి. టఫ్ టాస్క్, అది అంత ఈజీ కాదు. వీటి మీద పెట్టకుండా ఇప్పుడు మీరు ఈ చిన్న జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నటువంటి క్రమంలో వీటిని పక్కన పెట్టి మళ్ళీ 2-3 జిల్లాలను కలిపి ఒక జిల్లా వేస్తామనేటటువంటిది చేయడము, లేకపోతే సరే ఒక కమిటీ వేస్తున్నారు, అందులో ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటుంది, నిపుణులే చేస్తారని చెప్పారు. ఏదైనా సరే ఎవరు అధికారంలో ఉన్నా ఆ కమిటీ వేసినప్పుడు ప్రభుత్వం యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందో రిపోర్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. రాజేష్ గారు, ఇందులో మనకు కొత్తగా తెలియదు ఏం కాదు, సినిమాకు కూడా తెలుసు కదా. ఎందుకంటే జిల్లాల ఏర్పాటు చేసిన తర్వాత అంతా సెటిల్ అయిపోయినాయి దాదాపుగా. ఇది జిల్లా బార్డర్స్ సో అన్ని సెటిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ జిల్లాల రూపురేఖలు మారుతాయా? అసలు మొన్నటిదాకా ఇప్పుడు మాది ఈ జిల్లాలో ఉంది, తర్వాత నెక్స్ట్ జిల్లాకు మారుతుందా? ఈ రకరకాల ప్రజల్లో రాదా?
నేను చెప్తున్నటువంటిది అది ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు ఈ లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి మండలాల వారీగా చిన్న మండలాలు అవ్వడం వల్ల కొంత ఈజీగా ఉండడము, వీళ్ళంతా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళడము, ఆ ఉన్నటువంటి కలెక్టర్లు కానీ సబ్ కలెక్టర్లు కానీ డిప్యూటీ కలెక్టర్లు కానీ వాళ్ళ పర్యవేక్షణ అనేది చాలా సులభతరం అవుతుంది. అనేది ఏంటంటే గతంలో ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు ఈ ప్రక్రియ ఒక 3 నెలలు అయ్యేది ఉంటే ఈ చిన్న జిల్లాలో ఒక నెల రోజుల్లో కంప్లీట్ చేయొచ్చు ఉన్నటువంటి పరిస్థితుల్లో. అధికారులు ప్రజలకు దగ్గరగా ఉంటారు, ప్రజలకు ఆ అధికారిక నివాసాలు కానీ ఆఫీసులు కార్యాలయాలు కానీ దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉదాహరణకు ఒక ఆదిలాబాద్ జిల్లా తీసుకుంటే దాని వైశాల్యం ఎంత, ఎక్కడి నుంచి ఎక్కడ ఈ కొన నుంచి ఆ కొనకి ఎన్ని కిలోమీటర్లు అవుతున్నది. మహబూబ్ నగర్ జిల్లా అదే పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లాలో కూడా ఇక్కడ జయదేపూర్ పక్కన ఉన్నటువంటి తుర్కపల్లి మండలం అనేటటువంటి నల్గొండలు ఇక్కడ చివరిగా ఉంటే అక్కడ దేవరకొండ దాటిన తర్వాత మాల్ అనేటటువంటిది, అటు సూర్యాపేట దాటిన తర్వాత ఆంధ్ర బార్డర్ లో ఉన్నటువంటి ఇదంతా కూడా నల్గొండ జిల్లా పరిధిలోకి వస్తుంది. వరంగల్ తీసుకున్న అదే పరిస్థితి. ఇలాంటి వాటిని పాలనాపరమైనటువంటి సౌలభ్యం కోసం అధికారులు కూడా ప్రజలకు దగ్గరగా ఉండాలనేటటువంటి దానికోసం చేసినటువంటిదిగా గత ప్రభుత్వం చెప్పుకున్నటువంటిది. మరి ఈ ప్రభుత్వం ప్రజలకు దూరంగా ఉంటే మంచిది, ప్రజలకు దగ్గరగా ఉండదు, ప్రజలకు దగ్గరగా ఉంటే సమస్యలు ఎక్కువైతే ఎప్పుడు వచ్చి ఏదో ఒకటి అడుగుతారు, వీళ్ళకు మనము సమాధానం చెప్పలేమనేటటువంటి పరిస్థితి కనిపిస్తుందా, లేకపోతే ఏం కనిపిస్తుంది? నేను అనేది ఏంటంటే ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయం వాళ్ళు తీసుకునే అవకాశం హక్కు వాళ్ళకు ఉంటుంది, కాదనట్లేదు. అయితే అందులో ప్రజల నుంచి డిమాండ్ చిన్న జిల్లాలు కావాలని వస్తుందా, లేకపోతే మాకు పెద్ద జిల్లా కావాలని వస్తుందా, మనమే ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు డిమాండ్ ఉంటే మనం చేస్తే తప్పలేదు. ఇప్పుడు జిల్లాల పునర్విభజన జరుగుతుంది అన్నప్పుడు చాలా ప్రాంతాల్లో మాకు ప్రత్యేక జిల్లా కావాలని చెప్పి ధర్నాలు చేశారు, టెంట్లు వేసుకున్నారు, ఆందోళనలు చేశారు, ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరికి వెళ్ళారు, కలెక్టర్లకు వినతి పత్రాలు జరిగాయి. మరి ఇప్పుడు అదే చెప్తున్నారు రాజేష్ గారు, మాకు ఈ జిల్లా వద్దు, ఇది తీసుకెళ్లి ఈ ఉదాహరణకు జనగాం జిల్లా మాకు వద్దు, అధికారులు మాకు దగ్గరగా ఉన్నారు, మాకు ఇబ్బంది అవుతుంది, తీసుకెళ్లి వరంగల్లోనే కలపండి అని చెప్పి ఏమైనా వినతి పత్రాలు వచ్చాయా? లేకపోతే దానికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి? ఒక జస్టిఫికేషన్ ఉండాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ఎవరు వస్తే వాళ్ళు తీసుకుంటే ఇప్పుడు మనకు 14వ శతాబ్దంలో 1354 నుంచి 1370 వరకు 14వ శతాబ్ద కాలంలో మనకు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ నుంచి రాజధాని దౌలతాబాద్ కు మార్చడం, మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఢిల్లీకి మార్చినటువంటిది, ఇవన్నీ చూసినప్పుడు ఏమైందంటే ప్రజలు పడ్డటువంటి ఇబ్బందులు, అధికారులు పడ్డటువంటి ఇబ్బందులు, ఇట్లా పాలన మారినప్పుడు ఇలాంటి నిర్ణయాలు, పాలనాపరమైనటువంటి నిర్ణయాలను వాళ్ళ ఇష్టానుసారంగా తీసుకోవడానికి ఆస్కారం లేదు రాజేష్ గారు. దానికి సంబంధించినటువంటిది ఏంటంటే ఖచ్చితంగా ప్రజల నుంచి డిమాండ్ ఉండి ప్రజలకు ఇబ్బంది కలుగుతా ఉంది, అక్కడ ఏర్పాటు చేయడం వల్ల నష్టపోతా ఉన్నారు, ప్రజలకు సమస్యలు వస్తున్నాయి అనుకున్నప్పుడు ఇలాంటి చేయొచ్చు. ఆల్రెడీ ఇందాక మీరు చెప్పినట్టుగా కొత్త కలెక్టరేట్లు, అసలు సమీకృత కలెక్టరేట్లు వచ్చినాయి, అన్ని కార్యాలయాలు ఒకే దగ్గరకు వచ్చేసాయి, వాటికి కలెక్టర్లు ఉన్నారు, ఎస్పీలను ఏర్పాటు చేశారు, రెవెన్యూ సిబ్బందిని ఇచ్చారు. ఇంకేమైనా ల్యాబ్సెస్ ఉంటే వాటిని స్ట్రెంథెన్ చేయాలి. ఎందుకంటే కార్యాలయాల వసతులకు సంబంధించినటువంటిగా రెవెన్యూ డివిజన్లకు సంబంధించిన వేణుగోపాల్ అన్న గారు, మీరు ఒకటి ఆలోచన చేయండి. అసలు మనకు సపరేట్ తెలంగాణను ఎందుకు అనుకున్నాం? సపరేట్ తెలంగాణ ఉంటే, చిన్న రాష్ట్రం ఉంటే, మన రాష్ట్రం మనకే ఉంటే, మన రాష్ట్రం ఒక అభివృద్ధి జరుగుతున్న ఉద్దేశంతోనే సపరేట్ తెలంగాణ విషయంలో మనం పోరాడడం జరిగింది. ఆ సపరేట్ తెలంగాణలోనే కేసీఆర్ గారు సపరేట్గా అన్ని 33 జిల్లాలు చేయడం జరిగింది. 33 జిల్లాలు ఎందుకు చేసింది? సపరేట్ మా జిల్లా ఉంటే మాకు అభివృద్ధి జరుగుతున్న ఉద్దేశంతో చేశారు. అదేవిధంగా మన తెలంగాణ అభివృద్ధి జరగలేదని కాదు, ఈరోజు ప్రతి జిల్లాలలో 33 జిల్లాల్లో ప్రతి విషయంలో ప్రతి దాంట్లో ఈరోజు అభివృద్ధి జరిగింది. అంటే నేను ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతూ ఉంది. వాళ్ళు ఇచ్చినట్టు 420 స్కీమ్లో లేకపోతే 6 గ్యారంటీలో చెప్తేనే కాదు అది కదా, ప్రజలకు అర్థమవుతుంది. మేము చెప్పేది ఏంటంటే ఈరోజు రాష్ట్రాలే విడిపోయేసి చిన్న రాష్ట్రాలు కావాలనేసి పోరాడేటువంటి దీంట్లో మీరు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఈరోజు నేషనల్ పార్టీగా మీరు బీజేపీతో పోట్లాడుతున్నటువంటి పార్టీ ఈరోజు మీరు ఆ విధంగా మాట్లాడితే దేశంలో మీ పార్టీ ఎక్కడ గెలుస్తుందో ఒకసారి ఆలోచన చేసుకోండి అని కూడా చెప్తా ఉన్నాను. ఈరోజు చిన్న రాష్ట్రాలు కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటే, జిల్లాలు కావాలని ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటే ఆ జిల్లాలందరినీ కూడా రద్దు చేస్తారని చెప్పేసి, లేకపోతే చేసిన పథకాలన్నీ కూడా రద్దు చేస్తారని ఈరోజు కేంద్ర ప్రభుత్వం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కేసీఆర్ గారు చేసినటువంటి పథకాలు అక్కడ కేంద్రంలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. దాన్ని మనం మెచ్చుకోవాలి. ఈరోజు చేసిన పథకాలను రద్దు చేయడంలో వీళ్ళని ఏ విధంగా మెచ్చుకుంటారో ప్రజలందరూ కూడా. ఒకటే పాయింట్, ఇక్కడ ప్రభుత్వాలు ప్రజలకు అందించే సంక్షేమ కార్యక్రమాలపైన వ్యూహాత్మకంగా ఉండాలి, వాటి పట్ల అధ్యయనం చేస్తూ ముందుకెళ్ళాలి. కానీ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటిది ఏంటంటే నిన్నటికి దరఖాస్తుల ప్రక్రియ పూర్తయినటువంటి సమయంలో
వాటిపైన చర్చ జరుగుతుందేమో, ఇవి ఎప్పుడు ఇస్తారు, ఏం జరుగుతుంది, ఎంత సమయం పడుతుందో, చర్చ ఎక్కడొస్తుందో అనేటటువంటి విధంగా వ్యూహాత్మకంగా ఈ జిల్లాలను మళ్ళీ పాత జిల్లాలుగా మారుస్తాము, జిల్లాల విభజనను పునఃసమీక్షిస్తాం అనేటటువంటిది ఒక డైవర్షన్ పాలిటిక్స్ లాగా నాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అంత అత్యవసరం కాదు. నేను అనుకునేటటువంటిది ఏంటంటే దానికి మించిన సమస్యలు ప్రజలకు ఉన్నాయి. వాటిపైన ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందని ప్రజలంతా కూడా ప్రభుత్వం వైపు చూస్తున్నటువంటి సమయంలో వాటిపైన ఏమైనా మంచి ప్రకటన వస్తుందేమో అని నాలాంటి వాళ్ళు ఆశించినటువంటి సమయంలో అక్కడ వచ్చినటువంటి ప్రకటన డిఫరెంట్ గా ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు చూడండి, ఆ ఒక్క ప్రకటన వల్ల మనం అసలు విషయం చర్చకు పక్కన పెట్టి దీని మీద చర్చిస్తా ఉన్నాం. అంటే దరఖాస్తుల ప్రక్రియ, సంక్షేమ ఫలాలు ఎప్పుడు అందుతాయి అనేటటువంటి వాటిపైన జరిగేటటువంటి అంశాలు ఏంటనే దానిపైన చర్చ జరగకుండా ఇది అంతా కూడా పక్కకు తప్పించే కార్యక్రమంగా నాకు అనిపిస్తున్నట్టు. మొండి చెయ్యి తొండి నోరు, ఇదే కాంగ్రెస్ పార్టీ అసలు విధానం. అందుకే రోజుకో పథకం రద్దు చేస్తోంది అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా నిన్న ధ్వజమెత్తారు. కేసీఆర్ పథకాల్ని రేవంత్ ఎత్తివేయడం దారుణం అంటూ దళిత బంధు మొత్తాన్ని పెంచుతామన్నారు. ఇప్పుడు మాత్రం పూర్తిగా ఆపేసేయాలని ఉత్తర్వులు ఇవ్వడంలో ఆంతర్యం ఏంటి అని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్. అలాగే బీసీ బంధు పథకాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ అధికార యంత్రాంగానికి ఆదేశాలు కూడా జారీ చేశారు. తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కాలువల టెండర్లు రద్దు చేయాలని ఒక నిర్ణయం దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇప్పటికే దళిత బంధు ఆగిపోయింది, గృహలక్ష్మి, ఇవన్నీ కూడా ఆగిపోతున్నాయి. వరుసగా ఈ ఆపేయడాలు అంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని ఎందుకు ఆపేస్తున్నారు అంటూ, దాంతోపాటుగా మొత్తం అప్పులమయమైంది గతంలో రాష్ట్రం అంటూ శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ ఇచ్చినటువంటి హామీల నుంచి తప్పించుకోవడం కోసమే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ బీఆర్ఎస్ ధ్వజమెత్తింది. పిఎల్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఈ రాజకీయంలో వీళ్ళు ఆరితేరినటువంటి విధానంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ప్రజలందరూ కూడా ఈరోజు ప్రతిదీ ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ప్రింట్ మీడియా కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఏ విధంగా వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళాలని చూస్తున్నారు. కాబట్టి ఈరోజు మీరు బీసీ పథకాలు రద్దు చేస్తే, ఒక బీసీ మంత్రిగా ఈరోజు పొన్నాల ప్రభాకర్ గారు ఈ విధంగా చేస్తే, పొన్నం ప్రభాకర్ గారు ప్రజలందరూ కూడా ఈరోజు తెలుసుకుంటారు, అరే ఏంటి ఈ ప్రభుత్వాన్ని గెలిపించినాము మనం రద్దుల ప్రభుత్వంగా మారిపోతుందా, ఈ ప్రభుత్వం మనకు ఏదో సహాయం చేస్తుందని చేసి గతంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్సే కానివ్వండి, దళిత బంధునే కానివ్వండి, వీరు తెచ్చినటువంటి 6 గ్యారంటీలలో ఏం చెప్పారు అప్పుడు, వీళ్ళకన్నా అంటే కేసీఆర్ గారు చేసే పథకాల కన్నా మేము ఇంకా డబుల్ చేసి ఇస్తామన్న ఉద్దేశంతో మాట్లాడినటువంటి వ్యక్తులు ఈరోజు ఒక్కొక్క మంత్రి ఒక విధంగా, ముఖ్యమంత్రి ఒక విధంగా, కేంద్రంలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఒక విధంగా, కేంద్రంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఒక విధంగా మాట్లాడుతూ ఉంటే ఈరోజు ప్రజలందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. మళ్ళీ ఇంకేంది పక్క రాష్ట్రంలో ఏదో చేస్తామని ఉద్ధరిస్తామని చెప్తా ఉన్నారు. ఈరోజు కర్ణాటకనే కానివ్వండి, ఈ రాష్ట్రంలో వచ్చినట్టు కొత్త ప్రభుత్వమే కానివ్వండి, 100 రోజుల్లో చేస్తానటువంటి ఇంతకుముందు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పారు. మీరు చేస్తున్నటువంటి గ్యారంటీల విషయంలో మీరు ఫస్ట్ ఆలోచన చేయండి. మీరు చెప్పారు ఇప్పుడు 1,25,00,000 మంది వచ్చారని చెప్పేసి, దానికి వాళ్ళకు సహాయం చేస్తానికి అప్లికేషన్స్ వచ్చాయని చెప్పారు. అప్లికేషన్ అందరికి ఇస్తామంటున్నారు కదా, ఇవ్వండి ఫస్ట్. అవన్నీ కూడా రద్దులు వెనకసరికి మీరు రద్దులు చేసేది ఇప్పుడైతే ఎవరైతే ప్రజలు ఆశించి మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించారో ఆ ప్రజలను ఫస్ట్ కాపాడండి. ఆ ప్రజలను కాపాడకుండా ఉన్నదే తీసేస్తా అంటే ఇంకా దానికన్నా అధ్వానం ఇంకేముంటుందండి. ఈరోజు మెట్రో రైలు విషయంలో ఎయిర్పోర్ట్ వరకు తీసుకుపోతే దాన్ని రద్దు చేయడము, లేకపోతే పాలమూరు పథకాలను రద్దు చేయడము, అంటే ఇది రద్దుల ప్రభుత్వమా లేకపోతే అభివృద్ధి ప్రభుత్వమా అని ఒకసారి ప్రజలు ఇప్పుడు కార్ విషయంలో మన దీంట్లో రేస్ విషయంలో చెప్పడం జరిగింది. ఆ కార్ రేస్ విషయంలో ఇంటర్నేషనల్ దీంట్లో ఏంటంటే మనదంతా కూడా ఒక పబ్లిసిటీ అవుతుంది. పబ్లిసిటీ వల్ల ఏమవుతుందంటే, అరే హైదరాబాద్ ఒక జాగలో ఉంది, ఇండియాలో ఒక హైదరాబాద్ ఉంది అని మనకు వచ్చేటువంటి ఇండస్ట్రీసే కానివ్వండి, ఎంఎన్సీ కంపెనీసే కానివ్వండి, ఇవన్నీ కూడా అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా తేవడానికి ఎంతో కష్టపడ్డటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈరోజు వీళ్ళు అడ్డుపడుతూ ఉన్నారంటే వీరి ఉద్దేశం ఏంటి అంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఎన్సీ కంపెనీస్ వెళ్ళిపోవాలన్నా లేకపోతే అభివృద్ధి చేయడానికి ఇక్కడ నుంచి విదేశాల నుంచి ఇక్కడ పెట్టుబడులు రావాలన్నా అని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచనలు వచ్చేసారు. అప్పుడే మీరు 100 రోజుల పథకం చేయండి, ఆ తర్వాత మీరు ఆలోచన చేయండి ఏ విధంగా ఏ పథకం చేస్తే బాగుంటుంది, ఏ పథకాన్ని నిజంగా రద్దు చేసేయాలనుకోండి, అది పనికిరాంది అయితే రద్దు చేయండి, పనికొచ్చేటి కదా. ఇది ప్రజలకు కాపాడేటువంటి పథకాలు ఇవన్నీ, ప్రజలకు ఆదుకునేటువంటి పథకాలు ఇవన్నీ. ఆ పథకాల ముందు తీసుకుపోండి. ఇప్పుడు మీరు అన్నారు ఇంద్రమ్మ ఇండ్లు అన్నారు, చేయండి, వద్దన్నారా?
లేకపోతే వృద్ధులకు మీరు 5,000 ఇస్తున్నారు, ఇవ్వండి, వద్దన్నామా? గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసింది ఇప్పుడు ప్రభుత్వం. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని లక్షల మంది దానికి అప్లై చేసుకుని ఉన్నారు, అప్లై చేసుకున్నారు, వాళ్ళందరూ రద్దు చేయండి. అదే చెప్తున్నారు, మీరు ఫస్ట్ అవి చెయ్యండి. మీరు చెప్పినటువంటి చేసే ఇప్పుడు కేటీఆర్ గారు 420 అని చెప్పేసి బుక్ రిలీజ్ చేస్తే ఏ విధంగా కామెంట్ చేస్తా ఉన్నారు? కామెంట్స్ కాదండి, మీరు అభివృద్ధి చేసేది మీరు ఫస్ట్ 100 రోజులలో ఈ 6 గ్యారంటీస్ అయితే ఫుల్ఫిల్ చేయండి. ఆ తర్వాత మీరు రద్దుల విషయం మాట్లాడతారా, ఎన్నికల తర్వాత ఏం మాట్లాడతారు? ఇవన్నీ ఏంటంటే ఈ పథకాలకు వీళ్ళ దగ్గర ఏంటంటే చాతగానితనంలో వీళ్ళు ఉన్నారు అని ఆ పబ్లిక్ అందరు కూడా అర్థమైపోయింది. వీళ్ళు చేయలేని ప్రభుత్వం అని కూడా అర్థమైపోయింది. మీరు చేసే ప్రభుత్వం ఉంటే 100 రోజులు కాదండి, ఇంకా తొందరగా చేయండి. మీ ప్రభుత్వం మెజారిటీ ఇచ్చారు కదా, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీ మంత్రులు ఉన్నారు, మీ కేంద్రంలో అడ్వైజర్స్ ఉన్నారు, మీరందరూ కలిసి మంచి పథకాలు తీసుకురండి, ఇంకా మంచి చేయండి. మేమందరం కూడా సపోర్ట్ చేయండి. అదే చెప్తున్నాను, ప్రజలకు ఎప్పుడైతే ఇబ్బంది పెడతారో బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పకుండా పోరాడుతుంది, దానికి అడ్డుపడుతుంది. ఆ ప్రభుత్వాన్ని నడుమోన్ చేసి తప్పకుండా వాళ్ళందరినీ కూడా ఈ పథకాలన్నీ కూడా అభివృద్ధి చేయడానికి మేమందరం కూడా ముందుంటామని కూడా చెప్తా ఉన్నాం. రైట్. వేణుగోపాల్ రెడ్డి గారు, గృహలక్ష్మి అనే పథకానికి చాలా మంది లబ్ధిదారులు ఎంపికయ్యారు, ఆ లిస్ట్ కూడా ఫైనలైజ్ అయింది, తర్వాత దాన్ని రద్దు చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. తర్వాత దళిత బంధు పథకాన్ని కూడా, దళిత బంధు కూడా సెకండ్ విడత ఎవరెవరికి అందాలనేది ఆల్రెడీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంతా ఫైనలైజ్ చేసి ఉంది. సో దాన్ని హోల్డ్ చేశారు, బీసీ బంధు అవన్నీ హోల్డ్ చేశారు. సరే, అంటే ఎట్లా ఈ లబ్ధిదారుల ప్రక్రియను టోటల్గా ఫిల్టర్ చేద్దామనా, టోటల్గా అసలు ఆపేద్దామనా ప్రభుత్వం యొక్క ఉద్దేశం అనేది ఏం కనిపిస్తుంది? సో దాన్నే బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా తప్పుపడుతుంది. ఇంకా కొత్త లబ్ధిదారులను మీరు కావాలంటే చేర్చండి, కానీ ఎంతో క్రైటీరియా తీసుకొని మేము లబ్ధిదారుల ఎంపిక జరిగిన తర్వాత దాన్ని ఆపడంలో ఆంతర్యం ఏంటి అనేదే బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే కొంత మేరకు అగ్రెసివ్ డిసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. అది ఎలా ఉండాలంటే ప్రోయాక్టివ్ ఉండాలి. ఎప్పుడైనా సరే ప్రజలకు మరింత మందికి ఉపయోగపడేటటువంటి విధంగా ఉండాలి, కానీ లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళ నోటికాడి బుక్కను ఎత్తగొట్టేటటువంటి విధంగా ఎప్పుడు కూడా ఉండకూడదు. గతంలో లేవు, మరి ఎందుకు జరుగుతుందో తెలియదు. అయితే కొన్ని పేర్లు ఎలా ఉంటాయంటే స్కీమ్లకు సంబంధించి కొన్ని పేర్లు, ఇప్పుడు గృహలక్ష్మి కానీ ఇంకోటి కానీ తీసుకున్నప్పుడు కానీ, లేకపోతే డబుల్ బెడ్రూమ్ తీసుకుంటే ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టాలన్నా, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి సింబల్ కనపడాలను, లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన జాతీయ స్థాయిలో గతంలో ప్రధానమంత్రిగా పనిచేసి చనిపోయినటువంటి ఇందిరమ్మ పేరు పెట్టి గతంలో ఇందిరమ్మ ఇల్లు అనేది ఏ విధంగా అయితే వచ్చిందో అలా పెట్టాలని ఏదో ఉండి ఉంటుంది ఒకటి. రెండవది మనం ఇక్కడ చూడాల్సినటువంటిది, పదే చెప్తున్నటువంటిది ఏంటంటే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత వాటిని క్యాన్సిల్ చేయడం కాదు, అదనంగా లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఎంపికనైనా చేయాలి. లేదంటే గతంలో ఎంపికై పథకాలు పొందడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళలో అనర్హులు ఎవరైనా ఉంటే వీళ్ళకి ఇవ్వకూడదు, వీళ్ళకైనా పేదలు ఉన్నారు, వీళ్ళకి ఎలా ఇచ్చారని ఐడెంటిఫై చేసి వాళ్ళని తప్పియడంలో తప్పులేదు. కానీ ఏకంగా స్కీమ్ను లేకపోతే ఆ ఉన్నటువంటి పేరును పూర్తిగా రద్దు చేసేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో, వీళ్ళు ప్రజలండి. మనము అటువైపు లబ్ధిదారులు ఉన్నా, ఇటువైపు లబ్ధిదారులు ఉన్నా, ఒకరు అటు ఇటు ఉండొచ్చు, కొంతమంది పార్టీ కార్యకర్తలు వాళ్ళు యాడ్ చేస్తారు, వీళ్ళు యాడ్ చేస్తారు, అది కామన్గా ఉంటుంది, కాదనడానికి లేదు. అయితే ఇప్పుడు అందులో డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకుందాము. ఆల్రెడీ 200-300 గజాలలో ఇల్లు ఉండి, 2-3 ఫ్లోర్ల ఇల్లు ఉండి, సొంత భవనం ఉండి, మళ్ళీ డబుల్ బెడ్రూమ్కి వస్తే అలాంటి వాళ్ళు వస్తే ఆ లిస్ట్ బయట పెట్టి ఈయనకి ఇక్కడ ఇల్లు ఉంది, ఆల్రెడీ ఇంకొక డబుల్ బెడ్రూమ్కు పెట్టుకున్నాడు అని చెప్పి తప్పియడంలో తప్పులేదు. కానీ ఏకంగా స్కీమ్ని కొట్టేసేటటువంటి విధంగా తీసుకోవడం. ఇంకోటి మనం ఇక్కడ చూడాల్సినటువంటిది, వీళ్ళు దరఖాస్తులు తీసుకున్నారండి, తప్పులేదు. ఇప్పుడు 1,25,00,000 ఏవైతే మనం మాట్లాడుతూ ఉన్నామో, ఏ స్కీముకు ఎవరు దరఖాస్తు చేయాలి అనేటటువంటి మొరాలిటీస్ ఎక్కడన్నా విడుదలయ్యా రాజేష్ గారు? ఉంటే మీ దగ్గర ఉంటే ప్లే చేయండి, ఎవరి దగ్గర ఉంటే చెప్పండి. ఈ స్కీమ్కు వీళ్ళు అర్హులు, వీళ్ళు మాత్రమే చేసుకోవాలి, లేకపోతే ఈ స్కీమ్ అందరు చేయండి, ఆరిటికి చేయరి, అన్నిటికీ చేయరి, ఒక 10 జిరాక్స్లు పెట్టుర్రి, జిరాక్స్ షాప్ల కాడ లైన్ పెట్టుర్రి. లబ్ధిదారులు చేశారు, లబ్ధిదారులు కాని వాళ్ళు అంటే ఎవరైతే మేము దీనికి ఎలిజిబిలిటీ అనుకున్న వాళ్ళు కూడా చేశారు. అంటే ప్రభుత్వం నుంచి లబ్ధిదారులు ఖచ్చితంగా అప్లై చేసుకోవద్దు, అవి కొనసాగిస్తాం, కొత్త వాళ్ళు అప్లై చేసుకోండి అనేది అది గ్రౌండ్ లెవెల్లో వెళ్ళలేదు. అందరూ ఆందోళన పడుతున్నారు. మొత్తం సరే వచ్చినా కూడా మళ్ళీ అప్లై చేద్దామని చెప్పేసి లబ్ధిదారులు కూడా అప్లై చేసి దాఖలా. రాజేష్ గారు, ఇంకొక అంశం మీ ద్వారా నేను తెచ్చేది ఏంటంటే, ఈ రోజు ప్రపంచమే డిజిటలైజ్ అయిపోయి ఆన్లైన్ వైపు వెళ్తున్నటువంటి సందర్భంలో మీరు లైన్లు కట్టించి టైం పాస్ చేసి ప్రజల డిస్కషన్ అంతా వేరే వైపు మార్చడానికి గల కారణం ఏంటి? ఆన్లైన్లో దరఖాస్తు ఇవాళ ఆధార్ కార్డు ఆన్లైన్లో మార్చుకుంటున్నాము, పాన్ కార్డు అప్లై చేసుకుంటున్నాము, ఆన్లైన్ డిజిటల్ పేమెంట్స్ చేస్తా ఉన్నాము, ట్రాన్సాక్షన్స్ చేస్తా ఉన్నాము. ఉపాధి హామీ కూలీలు కూడా ఆన్లైన్లో వాళ్ళు పనిచేసిన దగ్గర వేలిముద్ర వేసి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి డబ్బులు తీసుకునే పరిస్థితి వచ్చింది. గతంలో లాగా డబ్బు డ్రా చేసి అక్కడ నిలబడి ఎల్లమ్మ మల్లయ్య పుల్లయ్య అని ఇట్లా పిలిచి వాళ్ళకు డబ్బులు లెక్క పెట్టి ఇచ్చే పరిస్థితి ఈరోజు లేదు.
అంటే మనం అదంతా జరుగుతున్నప్పుడు ఆన్లైన్ ఓటర్ కార్డు కూడా ఇవాళ అప్లై చేస్తే 3 రోజుల్లో మన ఇంటికి ఓటర్ కార్డు కూడా వస్తున్నటువంటి సందర్భం చూస్తా ఉన్నాము. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఓటర్ నమోదు ప్రక్రియ కొనసాగుతూ ఉంది కేంద్రం తీసుకొచ్చినటువంటి దానిలో. ఇంత జరుగుతున్నప్పుడు కూడా ఇంకా ఆఫ్లైన్ లో దరఖాస్తులకు ఎలాంటి మొరాలిటీస్ లేకుండా చేయడం అంటే నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ ఏమవుతుందంటే కొంత సమయాన్ని ఈ విధంగా ముందుకు తీసుకెళ్లి జనరల్ ఎలక్షన్ సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ వస్తుంది. మేము చేద్దాం అనుకున్నాము, ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఒక 3 నెలల పాటు ఒక ప్రదర్శనంగా కొనసాగుతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎన్నికలు పెట్టాలి, ఒక తెలంగాణలో ఉన్న 17 సీట్లు కాదు. ఎన్నికల కోడ్ అనేది మొదటి ఫేజ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో చివరి ఫేజ్ ముగిసి ఎన్నికల కౌంటింగ్ అయ్యే వరకు కూడా కోడ్ అమల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి అన్ని అంశాలు ఉంటాయి. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఇంకోటి కూడా రాజేష్ గారు, 6 గ్యారంటీలు 100 రోజులు అనేది 100 రోజో 101 రోజో చేయడానికి కాదు, 100 రోజుల లోపు అంటే అది మొదటి డే నుంచే స్టార్ట్ అవుతుంది, మర్చిపోకూడదు. 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పడానికి జరిగినటువంటి ప్రక్రియ ఆల్రెడీ 30 రోజులు అయిపోతున్నటువంటిది. దానిపైన ఎలాంటి ఆర్థిక భారం లేని 2 అంశాలు, ఇప్పటికిప్పుడు ఆర్థిక భారం పడినటువంటి 2 అంశాలు. అందులో ఆరోగ్యశ్రీది గతంలో కూడా మనం చూస్తాము అనేక సందర్భాల్లో కొన్ని ఆర్గన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ కు సంబంధించినటువంటి ఆపరేషన్లు జరిగినప్పుడు 11.5 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా పేమెంట్లు జరిగాయి. దానికి సంబంధించి ఈ రోజు వరకు కొత్త జీవో రావడం కానీ, ఒక కొత్త వ్యక్తికి అదనంగా 10 లక్షల వరకు పెంచినటువంటి చికిత్స జరిగినటువంటి సందర్భం కానీ, ఆ రీపేమెంట్ అనేటటువంటి ప్రభుత్వం నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కానీ దవాఖానకు కానీ చేసినటువంటి సందర్భం కానీ ఎక్కడ కనిపించట్లేదు. అంటే ఆర్థిక భారం ఇప్పటికిప్పటికి పడనటువంటిది, రూపాయి కూడా ఈ రోజు వరకు ఖర్చు కానటువంటి 2 అంశాలను మాత్రమే, 2 పూర్తి స్థాయి స్కీములు కూడా కాదండి, 6 గ్యారెంటీలో 13 అంశాలు ఉంటాయి, అందులో 2ని మాత్రమే వీళ్ళు అమలుకి తీసుకొచ్చారు. అయితే చేయవలసినటువంటి చాలా ఉన్నాయి కాబట్టి వీటిపైన వాళ్ళు సమగ్రంగా అధ్యయనం చేయాలి, రివ్యూ చేసుకోవాలి. కొత్త ప్రభుత్వం కాబట్టి కొంత సమయం పడుతుంది, దాన్ని మనం తప్పు పట్టడానికి లేదు. వాటిని పక్కన పెట్టి అనవసరమైనటువంటి అంశాలను తీసుకొచ్చి జనబాహుల్యంలోకి వదిలి వాటిపైన చర్చ జరిగేటటువంటి విధంగా, వాటిపైన టైం పాస్ అయ్యేటటువంటి విధంగా చేస్తున్నామని నాకు అనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు పూర్తిగా కోలుకొని త్వరలోనే ప్రజల్లోకి వస్తారని మాజీ మంత్రి హరీష్ రావు గారు స్పష్టం చేశారు. ఫిబ్రవరిలో ప్రజల్లోకి కేసీఆర్ గారు వెళ్ళబోతున్నారు. దాంతోపాటుగా తెలంగాణ భవన్లో ప్రతిరోజు కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు, త్వరలో జిల్లాల పర్యటన చేస్తారు అంటూ స్పష్టం చేశారు హరీష్ రావు గారు. పిఎల్ శ్రీనివాస్ గారు, ఫిబ్రవరిలో ప్రజల్లోకి కేసీఆర్ గారు వస్తారు, తర్వాత ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉండుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా వారు ముందుకు తీసుకెళ్తారు అంటే ఒక భరోసాను ఇచ్చారు హరీష్ రావు. ఇది చాలా సంతోషమైన వార్త. తొందరగా కోలుకొని మళ్ళా ప్రజలను కాపాడదామనే ఉద్దేశంతో రావడం చాలా సంతోషంగా ఉంది. వారు ఇంకా తొందరగా కోలుకొని మంచిగా యాక్టివ్గా ఉండి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకొచ్చారో, అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో ఆ రాష్ట్రాన్ని మళ్ళా కాపాడవలసిందిగా కేసీఆర్ గారిని మేమందరం కూడా కోరుతూ ఉన్నాం. ఈరోజు కేసీఆర్ గారు రావడము, మళ్ళీ వాళ్ళు చేసేటువంటి విధానాలే కానివ్వండి, వారి ఆలోచనలే కానివ్వండి, అవన్నీ కూడా ముందుకెళ్తాయని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. ఒక అపోజిషన్లో ఉన్నటువంటి లీడర్గా కూడా వారు ఇచ్చేటువంటి సజెషన్సే కానివ్వండి, వారి ఆలోచనలే కానివ్వండి, ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా అవసరం ఉంటుంది అది. ఎందుకంటే వారికి తెలంగాణలో ప్రతి విషయంలో అవగాహన ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ గారి ఆలోచనలు, వారికి ఉన్నటువంటి ఈ అభివృద్ధిలో చేసేటువంటి విషయాలన్నీ కూడా ఒక ముఖ్యమంత్రిగా మీరు సలహాలు తీసుకుంటే తప్పేం లేదు, తీసుకోవాలి, తీసుకుంటే కూడా మంచిది. ఎప్పుడు కూడా ఈ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా అపోజిషన్ పార్టీ ఏం చెప్తుందో దాన్ని వినేసి దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఒక ఆలోచన చేస్తుంది. ఆలోచనలు మీరు ఉంటే బాగుంటుందని కూడా నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు కేసీఆర్ గారు రావడము, ప్రజల్లో ఉండి ప్రజలను కలిసి ప్రజలతో వారికి ఉన్నటువంటి ఈ ప్రాబ్లమ్స్, వాళ్ళకు ఉన్నటువంటి ఫేస్ చేసినటువంటి కొత్త ప్రభుత్వంలో ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లము, మీరు ఎంత కష్టపడి జిల్లాలను తీసుకొచ్చారో ఆ జిల్లాలను కూడా రద్దు చేయడమే కానివ్వండి, లేకపోతే మీరు చేసినటువంటి పథకాలను రద్దు చేయడమే కానివ్వండి, ఈ బంధు పథకాలన్నీ కూడా మళ్ళీ మీరు వచ్చిన తర్వాత ప్రజలలో వెళ్ళి ప్రజలలో వాళ్ళకు ఒక అవగాహన వస్తే ప్రజలందరూ కూడా తప్పకుండా వారు మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తారు. ఈరోజు మీరు చేసినటువంటి ఎవరు కూడా మర్చిపోరు. ఎగ్జాంపుల్ చెప్తున్నాండి, ఇంతకుముందు నేను చెప్పలే, మా డ్రైవర్ ఉన్నాడు ఎస్సీ, అతను వాళ్ళ సిస్టరు దళిత బంధు విషయంలో వాళ్ళు అప్లై చేసుకొని వాళ్ళు అప్పు చేసేసి వాళ్ళు మడిగ తీసుకొని వాళ్ళకి శాంక్షన్ అయింది, వాళ్ళన్నీ ఎంక్వైరీ అయిపోయింది, ఎంఆర్ఓ వచ్చారు, వాళ్ళందరూ ఎంక్వైరీ చేశారు. మళ్ళీ తర్వాత వాళ్ళ పథకం వచ్చే లోపల ఎలక్షన్స్ వచ్చింది, కోడ్ వచ్చింది. కోడ్ తర్వాత వాళ్ళు ఇప్పుడు ఈరోజు బాధపడుతున్నారు, వాళ్ళ సిస్టర్ గిట్ట అంతా బాధపడుతున్నారు.
ఈరోజు చెప్తా ఉన్నాడు, మా డ్రైవర్ చెప్తా ఉన్నాడు, అరే మా సిస్టర్ అన్న ఈ విధంగా తీసుకోండి సార్, ఈ విధంగా అయిపోయింది, ఈరోజు అప్పుల పాలైపోయింది, ఆ పథకాన్ని రద్దు చేస్తే మేమందరం ఎక్కడ పోవాలి, ఏం చేయాలి, మాకు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మాలాంటి పేద వర్గాల వారికి ఈరోజు రద్దుల పథకం పెట్టుకుంటే మేము ఏమైపోతామనే ఉద్దేశంలో వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఇలాంటివన్నీ కూడా మీరు రద్దు చేస్తే ఏ విధంగా ఉంటుంది? ఎగ్జాంపుల్ ఇప్పుడు మా దగ్గర డబుల్ బెడ్రూమ్ గురించి పాతగా 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్నట్టు నివసించేటటువంటి వాళ్ళ ఇళ్ళన్నీ కూడా తీసేశారు. ఇప్పుడు తీసేసిన తర్వాత వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి పథకం పెట్టారు. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. ఈరోజు మీరు అది రద్దు చేస్తే వాళ్ళందరూ ఎక్కడ పోతారు? వాళ్ళ ఉన్నటువంటి 60-50 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళన్నీ తీసేసిన తర్వాత వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసిన తర్వాత ఆ డబుల్ బెడ్రూమ్లు ఇప్పుడు రద్దు చేస్తే వాళ్ళందరూ వాళ్ళ ఎక్కడ పోవాలి, ఏం చేయాలి, అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. దాని అందరూ కూడా మీరు ఆలోచన చేసి మీ ప్రభుత్వం అలాంటి వాళ్ళని కాపాడవలసిందిగా ఉన్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, ఎవరికైతే శాంక్షన్ అయినాయో, శాంక్షన్ కాబోతున్నాయో, ఎవరైతే ఇల్లు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా సహాయం చేయవలసిందిగా నేను వాళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను. రైట్. వేణుగోపాల్ రెడ్డి గారు, ఒక ఉద్యమ నాయకుడిగా దాదాపు ఒక 14 ఏళ్ల పాటు జనంలో కలిగేదిరారు కేసీఆర్ గారు. తర్వాత ఒక పరిపాలకుడిగా, రాష్ట్ర సాధించిన తర్వాత పరిపాలకుడిగా జనంలో ఉన్నారు, అభివృద్ధి ఫలాలని అందించగలిగారు. ఇప్పుడు కొత్త పాత్రలో ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా జనంలోకి వెళ్ళబోతున్నారు. ఈ మేరకు హరీష్ రావు గారు వెల్లడించారు, ఫిబ్రవరి నుంచి జిల్లాలో కేసీఆర్ గారు టూరు ఉంటుంది అనేది. సో ఎట్లా ఈ పాత్రలో ఎట్లా జనానికి కావాల్సినటువంటి మేలు చేసే విషయంలో ఎట్లా ముందుకెళ్ళబోతున్నట్టుగా మనం అంచనా వేయచ్చు? ఇప్పుడు పార్టీ కార్యక్రమాలు పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండడమా ఉండకపోవడం అది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఆంతరంగిక విషయం. అయితే తెలంగాణ అంటే తెలంగాణకు ఒక బ్రాండ్ ఏంటంటే కేసీఆర్ అంటే తెలంగాణ అనేది ఈరోజు దేశవ్యాప్తంగా తెలుసు. దాంతో పాటుగా మనం చూడాల్సినటువంటిది ఈ దశాబ్ద కాలం పాటుగా దాదాపుగా తెలంగాణకు సంబంధించినటువంటి అభివృద్ధి స్వప్నాన్ని కలలుగన్నటువంటి కేసీఆర్ గారు చేయగలిగినంత చేశారు. తనకున్నటువంటి పరిమితికి లోబడి ఎంత చేయాలో అంత చేశారు. కొన్ని ఆగిపోవచ్చు, కొన్ని చేయలేకపోవచ్చు. ఈ చేస్తున్న క్రమంలో జరిగినటువంటి అభివృద్ధి ఎక్కడ కూడా ధ్వంసం కాకుండా ఉండాలనుకున్నప్పుడు పార్లమెంటుకు ఎన్నికలు వచ్చేటటువంటి సమయం అనేటటువంటిది రాజకీయాలకు పరిమితం అవుతారు. పార్లమెంట్ అంటే జనరల్ ఎలక్షన్స్ వరకు 2-3 నెలల పాటు దానిపైన ఉంటారు. మనం కోరుకునేది ఏంటంటే 5 సంవత్సరాల కాలం పాటు కూడా ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గారు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇక్కడ ప్రజల పక్షాన వాళ్ళు నిలబడి పోరాటం చేయాల్సిందే. ఎందుకంటే ఈరోజు అసెంబ్లీలో 39 మంది శాసనసభ్యులతో ఉన్నటువంటి దానిలో బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి నేపథ్యంలో అధికార పక్షానికి అంత ఈజీ కాదు. కేసీఆర్ లాంటి వ్యక్తి అక్కడ ప్రతిపక్షంలో కనిపిస్తూ ఉంటే ఒక నిర్ణయాన్ని ప్రకటించేటటువంటి క్రమంలో కానీ, నిర్ణయాన్ని ఉపసంహరించుకునేటటువంటి క్రమంలో కానీ, దానిపైన ఉన్నటువంటి ఇంతగా పెద్దలు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా అవగాహనతో ఉన్నటువంటి నేత ప్రజల పక్షాన మాట్లాడుతున్నప్పుడు, ప్రజల గొంతుకై మాట్లాడుతున్నప్పుడు ఒక మంచిని ప్రజలకు తీసుకెళ్లడం కష్టం కావచ్చు. కానీ ఒక చెడుని అడ్డుకునేటటువంటి క్రమంలో కేసీఆర్ గారు లాంటి వాళ్ళ వాయిస్ కనుక ప్రజలకు బలంగా వెళ్తే కనుక ప్రజలకు ఒక నమ్మకం కలుగుతూ ఉంటుంది. మా పక్షాన పోరాడే గొంతు ఈరోజు మనకు బలంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వం వీళ్ళ అధికారంలో ఉన్నా, వాళ్ళ అధికారంలో ఉన్నా ఏదైనా తప్పుడు నిర్ణయాలు కానీ, తెలిసి తెలియక అధికారులు ఇచ్చేటటువంటి ఏమైనా తప్పుడు సమాచారంతో కానీ, లేకపోతే ఉల్టా ఫల్టా అయ్యేటటువంటి నిర్ణయాలుగా తీసుకున్నటువంటి క్రమంలో ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది అనేటటువంటిది, ప్రతిపక్షం బలంగా ఉంది అనేటటువంటిది ఎప్పుడైతే ఉంటుందో మరింత అధ్యయనం చేయడానికి, నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా కాంక్రెంట్ గా ఉండేటటువంటి సలహాలు, సూచనలు వచ్చినప్పుడు వాటిని పరిశీలించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే వీటన్నిటిని మనం ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే కేసీఆర్ లాంటి నేత అక్కడ ప్రతిపక్షంలో బలంగా కనిపిస్తూ ఉంటే, ఇంతమంది సభ్యులు ఉన్నటువంటి అసెంబ్లీలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు వేరుగా ఉంటాయి, కేసీఆర్ గారు లేనప్పుడు తీసుకునే నిర్ణయాలు వేరుగా ఉంటాయి. కాబట్టి ప్రజల ఆశ కూడా వాళ్ళొక స్కీమ్ పెట్టడానికి గల కారణం ఏంటి, దాని వెనుక ఉన్నటువంటి స్వరూపం ఏంటి, ఎందుకు ఏ సమస్య నుంచో తీసుకురావాల్సి వచ్చింది, లబ్ధిదారులను చేస్తున్నాము అనేటటువంటిది కేసీఆర్ గారు ఉదాహరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలకు అందుబాటులో ఖచ్చితంగా ఉండాల్సిందే. అదేవిధంగా ఇవాళ ఏదో 5, 10, 15, 12 సీట్లతోటి ప్రతిపక్షం లేదండి. నేను రాజేష్ గారు మీ ద్వారా పదే ఎందుకు చెప్తున్నట్టే బలమైనటువంటి ప్రతిపక్షం అనేటటువంటిది అక్కడ కనిపిస్తున్నటువంటి క్రమంలో ఆ ప్రతిపక్షాన్ని లీడ్ చేసేటటువంటి పాత్రను కేసీఆర్ గారు పోషిస్తే కనుక ఖచ్చితంగా ప్రజలకు మరింత మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ వేణుగోపాల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ పిఎల్ శ్రీనివాస్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.